వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటం దక్షిణాది రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం కాబోతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ తెరపై సరికొత్త మార్పులకు అడుగులు పడనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇక ఒంటరి పక్షి కాబోతున్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏ పని కావాలనుకున్నా వెంకయ్య ఉన్నాడన్న ధీమా ఉండేది. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వెంకయ్యను కలవాల్సిందే. వెంకయ్యే స్వయంగా చంద్రబాబును వెంట పెట్టుకుని పలువురు కేంద్ర పెద్దల వద్దకు తీసుకెళ్లేవారు. ఆయా శాఖల్లో పెండింగ్లో ఉన్న ఏపీ పనులను కదిలిస్తుంటారు. ఇప్పుడు ఆయన రాజకీయేతర పదవి చేపట్టడం నిజంగా బాబుగారికి తీరని లోటే. ఇక ఢిల్లీలో తమ మాట ఎవరు వింటారని టీడీపీ నేతలు తెగ ఇదైపోతున్నారు. పార్టీలు వేరైనా నాయుడు గారులు ఇద్దరూ ఆది నుంచి మంచి స్నేహితులు. రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ నామినేషన్ కు చంద్రబాబు హాజరైనా మరెందుకో వెంకయ్య నామినేషన్ సమయంలో మాత్రం కనిపించలేదు. అసలు ఆయనకు ఆహ్వానమే అందలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి వెనుక మోదీ, అమిత్ షా చాణక్యం దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఉత్తరాదిన మెరుగ్గానే ఉన్నా దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంది. బీజేపీకి దక్షిణాది నుంచి వచ్చిన నేతల్లో వెంకయ్య అత్యంత సీనియర్. అయితే ఆయన వ్యవహార శైలి మూలంగా ఏపీలో పార్టీ ఎదగలేకపోతోందని, ఎన్నేళ్లైనా కూడా చంద్రబాబుకు తోకలా మారాల్సి వస్తోందని భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయంలోనూ పెద్దరికం తీసుకుంటున్న వెంకయ్యను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేస్తే ఇక పార్టీ విస్తరించొచ్చని మోదీ ద్వయం మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ను కూడా దగ్గరకు తీస్తోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ను కాదని ఎలాగూ ముందుకెళ్లడం సాధ్యం కాదు కనుక కనీసం కాంగ్రెస్ కు తక్కువ సీట్లు రావడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాల్సి వస్తే మళ్లీ వెంకయ్య నాయుడు పెద్దరికమే అడ్డొస్తోంది. కేసీఆర్, వెంకయ్య కుటుంబాలు వ్యాపార భాగస్వాములు. దీంతో వారిద్దరూ లోపాయికారిగా మంచి సంబంధాలే కలిగి ఉంటున్నారు. దీంతో ఇక వెంకయ్య గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆయన్ను ఉపరాష్ట్రపతిని చేయడం ఒక్కటే మార్గమని కమలనాథులు డిసైడ్ అయ్యారు. వెంటనే దాన్ని ఆచరణలో కూడా పెట్టారు. వెంకయ్యకు ఇష్టం లేకున్నా బలవంతంగానే ఆయన్ను సాగనంపారు. మొత్తానికి కారణమేదైనా కావచ్చు కానీ తన చిరకాల మిత్రుడు కీలక పదవిని దక్కించుకుంటున్నాడని సంతోషపడాలా, లేక జరగబోయే పరిణామాలను తలుచుకుని బాధపడాలా? చంద్రబాబుకు పాలుపోని పరిస్థితి నెలకొంది.